టు అవర్ ఛానల్. హౌస్ లో షూటింగ్ జరుగుతుంది అనమాట. సాటర్డే షూటింగ్ జరుగుతుంది. సో ఎలిమినేషన్ కూడా ఈ రోజే ఉండబోతుంది. ఆల్రెడీ నాకు సార్ రావడం, షూటింగ్ జరగడం, అదే స్టార్ట్ అవడం అవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఈ రోజు ఎలిమినేషన్ మాక్సిమం ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇంత క్లియర్ గా ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుందంటే, ఈ వారం అంతా కూడా ఒక రకంగా ఆపరేషన్ ఫ్లోరా అన్నది జరిగింది. ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. నాకు సార్ ఈ రోజు ఎవరెవరికి కోటింగ్ పడుతుంది అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆపరేషన్ ఫ్లోరా గురించే మాట్లాడుకుందాం. యాక్చువల్ గా వీకెండ్ నాకు సారు ఈ వీళ్ళిద్దరిని బ్లాక్ స్టార్ వాళ్ళని ఇద్దరిని నిలబెట్టి ఎక్కువ బ్లాక్ స్టార్స్ ఫ్లోరాకి వస్తే డైరెక్ట్ 2 weeks నామినేషన్ లో వేసి పడేశారు. బేసిక్ గా అలా చేయడానికి ఒకటి రీజన్, ఆవిడ నామినేషన్స్ లో ఉంచారు అనుకోండి. అంటే అలా 2 weeks నామినేషన్స్ లో వేయకుండా ఉంచారు అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు సెకండ్ ఆప్షన్ గా తను పెట్టుకుని తన మీద గుద్దేస్తున్నారు, తన నామినేషన్ వేస్తున్నారు. సో వాళ్ళకి ఒక సేఫ్ ఆప్షన్ లాగా అయిపోతుంది అనమాట. సో అది కట్ చేయడానికి ఒకటి. 2, ఆవిడ హౌస్ లో మిగిలిన వాళ్ళకంటే కొంచెం తక్కువ కంటెంట్ ఇస్తున్నారు అన్నది బీబీ టీం అభిప్రాయం అయి ఉండొచ్చు. సో ఆవిడ్ని డైరెక్ట్ 2 వారాల నామినేషన్స్ లోకి తీసుకొస్తే ఏదో ఒక టైంలో దొరికితే ఎలిమినేట్ చేసేద్దాం. ఇది ప్లాన్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా ఇది నాకే కాదు, చాలా మందికి ఇలాగే అనిపిస్తుండొచ్చు. బికాజ్ రీజన్ ఓన్లీ వీకెండ్ డైరెక్ట్ 2 weeks నామినేషన్ మాత్రమే కాదు, ఈ వారం జరిగిన చాలా ఇష్యూస్. ఒకటి, ఆ బెలూన్ టాస్క్ ఉందా, ఆ బెలూన్ టాస్క్ లో వాళ్ళకి పాయింట్స్ ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఫౌల్ ఆడారో వాళ్ళకి మైనస్ చేయొచ్చు. మొత్తం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం అందరూ రాంగ్ ఆడితే పోనీ క్యాన్సిల్ చేసిన అర్థం ఉంది. ఒకళ్ళు ప్రాపర్ గా ఆడి అండ్ 5 minutes దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పాయింట్స్ ఇవ్వకుండా జస్ట్ మిగిలిన వాళ్ళకి మాత్రం పాయింట్స్ కట్ చేసేసి టాస్క్ ని క్యాన్సిల్ చేయడం అన్నది రాంగ్ యాక్చువల్ గా. అలాగే ఇంతకు ముందు క్యాన్సిల్స్ ఎప్పుడు చేశారంటే, ఇద్దరు 2 sides నుంచి ఫౌల్స్ అయినప్పుడు చేశారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళు వితౌట్ ఫౌల్ ఆడారంటే వాళ్ళు విన్నర్ కదా, విన్నర్ కి 100 points ఇవ్వాలి. ఇవ్వకుండా అక్కడ క్యాన్సిల్ చేశారంటే రీజన్ ఫ్లోరా గారిని ఎట్టి పరిస్థితుల్లో సేవ్ అవ్వనకూడదు, ఆ ప్లాన్ లో భాగంగానే ఇలా చేసి ఉండొచ్చు. అది కూడా పోనీలే అని ఊరుకుంటే నెక్స్ట్ ఇంకొకటి జరిగింది. అది ఏంటి, ఈ పాయింట్స్ లో వీళ్ళు 4th place లో ఉన్నారు. సో రూల్ ప్రకారం ఎలా ఉంటది, మామూలుగా 5 ఉన్నారు, ఫస్ట్ 4 టాప్ ప్లేస్ లో ఉన్నారు. సో 5th place వాళ్ళు కావాలంటే 5th place లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మిగిలిన 4తో ఆడించవచ్చు. బట్ అలా చేయకుండా టాప్ లో ఉన్న భరణి గారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వీళ్ళిద్దరిలో ఒకళ్ళని పీకమన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భరణి గారు వాళ్ళ టీము సుమన్ వాళ్ళ టీముని పీకదు, సుమన్ కోసం పీకదు. సో సంజన గారు వాళ్ళని పీకేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్లోరా గారు ఇమ్యూనిటీ టాస్క్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఆ రకంగా అక్కడ ఇమ్యూనిటీ టాస్క్ నుంచి బయట పెట్టేశారు అనమాట. సో ఇలా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటే క్లియర్ గా ఆపరేషన్ ఫ్లోరా అన్నది ఒకటి జరిగిందని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇదా నెక్స్ట్ వచ్చేసి సో ఏ రకంగా చూసినా ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆవిడ డేంజర్ జోన్ లో కూడా ఉన్నారు. అండ్ ఈ వారం ఈ రోజు ఇంకా ఓటింగ్ ఉంది కదా, కావాలంటే వేసుకోండి. ఆవిడే కాదు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అందరికీ ఓట్లు వేసుకోండి. ఈ రోజు అంత టైం ఉంది కాబట్టి. బట్ హౌస్ లో షూటింగ్ స్టార్ట్ అయింది, మొత్తం షూటింగ్ అయ్యి లాస్ట్ లో ఎలిమినేషన్ ఉంటది అనమాట. సో ఒకటి ఫ్లోరా గారు అయితే, 2 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నది ఒక పెద్ద రూమర్ ఉంది. దాన్ని బట్టి చూస్తే సెకండ్ ప్లేస్ లో ఒకవేళ సుమన్ ని ఎలిమినేట్ చేస్తారేమో అని కూడా అనుకుంటున్నారనమాట. మనకి ఓటింగ్ పోల్స్ లో చూస్తుంటే సుమన్ గారు 3rd place అలా కనపడుతున్నారు. సో ఓటింగ్ పోల్స్ లెక్కన చూస్తుంటే ఆయనకి అఫీషియల్ లో కూడా ఖచ్చితంగా ఓట్లు పడాలి. మరి సాధారణంగా ఓటింగ్ పోల్స్ కి అఫీషియల్ కి ఎప్పుడో గాని కొంతమంది విషయంలో తప్పితే అంత రాంగ్ ఏమీ ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ లో కూడా సేమ్ సుమన్కి అలాగే ఉంది ఓటింగ్. సో ఒక్క పోల్ కాదు, అన్ని పోల్స్ ని కన్సిడర్ చేసుకుని చెప్తాం కాబట్టి ఆ రకంగా చూసినా సుమన్ డేంజర్ లో కనపడలేదు. బట్ సుమన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓటేసుకోండి. ఎందుకంటే సుమన్ పేరు ఆల్రెడీ ఎలిమినేషన్ లో వచ్చే ఛాన్స్ ఉంది, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని ఒక పేరు అయితే రూమర్ వస్తుంది నిన్న నుంచి. అండ్ నెక్స్ట్ రీతు అండ్ డిమాన్ వీళ్ళు క్లియర్ గా డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళలోంచి ఒకళ్ళు ఎవరు డిమాన్ ని ఎలిమినేట్ చెయ్యకపోవచ్చు. ఎందుకంటే హౌస్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లో ఏదైనా టాస్క్ వస్తే స్ట్రాంగెస్ట్ ఆడే వ్యక్తి డిమాన్. అలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేశారనుకో, ఆల్రెడీ అస్సాం వెళ్ళిపోయింది సీజన్, ఇప్పుడు డిమాన్ కూడా ఎలిమినేట్ చేశారనుకో ఇంకా దారుణం అయిపోతుంది. బట్ మిగిలిన వాళ్ళు రీతు హౌస్ కి ఏం పెద్ద అవసరం లేదు. అండ్ ఆమె లవ్ ట్రాక్ కూడా అంత ఏం పండట్లేదు. సో రీతు డేంజర్ జోన్ లో ఉంది. బట్ ఎంతవరకు ఎలిమినేట్ చేస్తారన్నది చూడాలి.
రీతు హౌస్ లో ఉండి పెద్ద ఉద్ధరించేది ఏం లేదు, అంత డేంజర్ జోన్ లో ఉంది, బయట ఆడియన్స్ ఎవరికి నచ్చట్లేదు. సో రీతుని ఎలిమినేట్ చేస్తారా చేయరా అన్నది డౌట్, ఎందుకంటే మా టీవీ బ్యాచ్ కాబట్టి ఎంతవరకు ఎలిమినేట్ చేస్తారా అన్నది తెలియదు. లేదంటే తన ఓటింగ్ ప్రకారం అయితే ఆమె వెళ్ళిపోవాలి. అండ్ దివ్య మాత్రం మోస్ట్ లక్కీయెస్ట్ అనమాట. ఎందుకంటే తన గనక ఈ వారం సేవ్ అయింది కదా, ఇమ్యూనిటీ వచ్చి, అలా సేవ్ అవ్వకపోతే ఈ వారం ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. చాలా తక్కువ ఓటింగ్ పడింది దివ్యాకి హౌస్ లోకి వెళ్ళిన ఫస్ట్ వీక్ బాగా పాజిటివిటీ వచ్చింది, కానీ ఆఫ్టర్ నామినేషన్స్ తనకు అసలు ఫుల్ నెమ్మదిగా ఈ బర్నీ గారితో ఎక్కువగా ఉండడం కూడా జనాలకు నచ్చట్లేదు. అంటే దివ్య వచ్చాక తనూజాకి అండ్ సంజనాకి బర్నీ గారు దూరం అయిపోయినట్టు, అండ్ దివ్య ఏదో వీళ్ళ మీద ఆ ఒక రకమైన నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నట్టు, వాళ్ళకి దూరం చేస్తున్నట్టు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది ఆడియన్ లో. సో అందుకని తనకు పెద్ద ఓటింగ్ పడలేదు. బట్ లక్కీగా సేవ్ అయిపోయింది కాబట్టి ఫ్లోరా, సుమన్, రీతు, డెమాన్ వీళ్ళ నలుగురిలోనూ ఎలిమినేషన్ ఉండొచ్చు. సంజనాకి ఓట్లు పడతాయి, బట్ సంజనా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గివ్ అప్ ఇచ్చుకోకండి, ఓట్లు వేసుకోండి. అండ్ శ్రీజాకి ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఓట్లు పడతాయి. అండ్ శ్రీజాకు ఓన్ ఓట్లు కూడా పడి ఆల్రెడీ తన టాప్ 4 ఓటింగ్ లో ఉంది. సో శ్రీజ సేవ్ అవుతుంది, నో డౌట్. అండ్ తనుజ ఆల్రెడీ సేవ్ అయిపోయింది అని తెలుసు కదా, కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, ఇంతకు ముందు వీడియో పెట్టాను నేను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాము. గౌరవ్ గుప్తా తిను ఒక సీరియల్లో యాక్ట్ చేసాడంట. మేబీ తెలుగు సీరియల్స్ చూసే వాళ్ళందరికీ బాగా ఐడియానే ఉండుంటాడు. తిను చూసి చాలా మందికి గౌతమ్ కృష్ణని చూసినట్టు అనిపిస్తుంది. అంటే తన ఫోటో నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. ఇక్కడ ఎందుకు పెట్టనంటే ఏ విషయం గురించి ఏ కాపీ రైట్ పడుతుందో తెలియదు అబ్బా, అందుకే ఇక్కడ పెట్టలేము. సో అందుకే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. స్పై అక్క అని సెర్చ్ చేసి వచ్చేసారు అనుకోండి, అక్కడ 93,000 ఫాలోవర్స్ ఉన్నారు. నేను అక్కడ అన్ని ఫొటోస్ పెడతా, లైవ్ ఫీడ్ వీడియోస్ పెడతా, వీడియోస్ కూడా పెడతా, లైవ్ ఫీడ్ వీడియోస్, అన్సీన్ వీడియోస్ కూడా పెడతా. జస్ట్ స్పై అక్క అని సెర్చ్ చేయండి, పైన నేనే కనపడతా. సో వచ్చేసేయండి అక్కడికి. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తా తర్వాత వైల్డ్ కార్డ్స్ లో శ్రీనివాస్ అంట. తిను ఏదో సినిమా పేరు అబ్బా మర్చిపోయాను, అందులో ఉన్నాడు ఈ పిల్లోడు. సో అతను కింద ఎవరైనా కామెంట్ చేయండి, మీకు ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది, కింద కామెంట్ చేస్తే నేను వాళ్ళని పిన్ చేస్తా. అండ్ నిఖిల్ నాయర్ తిను ఏంటో ఈ వైల్డ్ కార్డ్స్, ఒకళ్ళు సూపరు అంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి అనో లేదా పాపులర్ వ్యక్తి అనో, ఇప్పుడు అంబటి అర్జున్ లాంటి వాళ్ళు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంటర్ అయ్యారనుకో, అది ఒక మజా వచ్చింది. సో అలాంటి అంత పాపులర్ కంటెస్టెంట్స్ ఎవరు ఈసారి కనపడలేదు వైల్డ్ కార్డ్స్ లో. ఇంకా గర్ల్స్ దగ్గరకు వస్తే మరీ దారుణం, అసలు ఎవరు రావట్లేదేమో నాకు తెలిసి బిగ్ బాస్ కి. ఆ రమ్య పికిల్స్ అంట, ఏం చేస్తుందని తీసుకొస్తున్నారో చూడాలి హౌస్ లోకి వచ్చిన తర్వాత. బయట మాత్రం నాకు ఇప్పటి వరకు తెలిసింది ఆమె ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తుంది, నాకు అక్కడి వరకే తెలుసు. ఆమె ఎక్స్పోజింగ్ వీడియోస్ చూస్తేనే నాకు నచ్చదు. బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం నేను ఆ ఎక్స్పోజింగ్ వీడియోస్ ని బట్టి రివ్యూస్ చేయను, ఆమె ఆటను బట్టే రివ్యూస్ చేస్తా. బట్ చూద్దాం ఆమె ఏం చేస్తుందో, హౌస్ లోకి వెళ్ళి రీతులాగా లవ్ ట్రాక్ నడుపుకుంటుందా లేదా గేమ్ మీద ఫోకస్ చేస్తుందా అన్నది చూద్దాము. మన దివ్యల గారు హౌస్ లోకి వస్తున్నారు. ఈవిడిని తీసుకొచ్చి ఏం చేద్దామని బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నారో, ఎందుకు ఈవిడిని తీసుకొస్తున్నాడో బిగ్ బాస్ కే తెలియాలి. ఒక ఫైర్ ఉన్న కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపొచ్చు కదా. ఆల్రెడీ సీజన్ BB6 కంటే దారుణంగా తయారయ్యేలా ఉంది. సో వైల్డ్ కార్డ్స్ ఏమో హౌస్ లోకి వెళ్ళి ఏం చేస్తారో గానీ అంత ఇంప్రెషన్ అయితే లేదు. ఒక అమ్మాయి ఈ ఆయేషా అన్న ఆమె నిఖిల్ తో కలిసి ఒక సీరియల్ చేసిందంట. మన BB8 విన్నర్ నిఖిల్ తో కలిసి ఆయేషా ఒక సీరియల్ చేసిందంట. అండ్ తమిళ్లో ఒక 30 days ఉందంట హౌస్ లో. బీబీ తమిళ్ ఎక్స్ కంటెస్టెంట్ అనమాట. అండ్ చాలా ఫైర్, ఆ వీడియోస్ చూసాను, ఫుల్ ఫైట్ చేస్తుంది జనాలతో. సో ఈ అమ్మాయి ఏమన్నా కొంచెం వైల్డెస్ట్ గా ఉండొచ్చు అని అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ మీద అయితే నమ్మకం లేదు, వాళ్ళు అసలు ఎవరికి తెలియవచ్చో ఎవరికి రాదో కూడా తెలియదు. సో ఇది వైల్డ్ కార్డ్స్ గురించి నా ఒపీనియన్. అండ్ వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారంటే ఈ రోజు కాదు, వీళ్ళు రేపు ఎంటర్ అవుతారు హౌస్ లోకి. రేపు మళ్ళీ ఈ రోజు సాటర్డే షూటింగ్ జరుగుతుంది. అండ్ మరి సండే షూటింగ్ కూడా ఈ రోజే ఫినిష్ చేసేస్తే కనుక 2 ఎలిమినేషన్స్ చేసినా చేయొచ్చు ఈ రోజు. రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రన్స్ లో అన్ని వెళ్తూ ఉంటాయి, ఒక్కొక్కరిని హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ ని పంపుతా ఉంటారు రేపు. అది వైల్డ్ కార్డ్స్ రేపు షూటింగ్ జరుగుతుంది, వీళ్ళు హౌస్ లోకి వెళ్ళే వైల్డ్ కార్డ్స్. సో ఇంకా నాకు సారు ఈ రోజు ఎవరెవరికి కోటింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటే, ఫస్ట్ మన ఎమ్ము సంచుకి ఇస్తారు. ఎందుకంటే ఇద్దరు సంచుల్లో మన రాము చాలా స్ట్రిక్ట్ గా చాలా సార్లు ప్రాపర్ గా చేయడానికి ట్రై చేశాడు. అక్కడక్కడ ఒక్కొక్క చిన్న మిస్టేక్ ఏ సంచలకైనా చేస్తాడు పొరపాటున. బట్ రాము
చాలా అండ్ రాముని అప్రిషియేట్ చేయొచ్చు. కెప్టెన్ గా కూడా చాలా స్ట్రిక్ట్ గా చాలా బాగా చేశాడు. సో అది సంచాలకుగా కూడా రాము చాలా బాగా చేశాడు. బట్ మన ఎమ్ము ఉన్నాడు చూడు, అస్సలు అన్ని లైట్ తీసుకుంటా పోయాడు. ప్రతి టాస్క్ లో సంచాలకుగా ప్రాపర్ గా డెసిషన్ తీసుకోకుండా ప్రతి దానికి బిగ్ బాస్ డౌట్ అడుగుతాడు. బిగ్ బాస్ రిప్లై ఇవ్వకపోతే ఓహో ఇది ఓకే కరెక్టేనేమో చేయొచ్చేమో అనుకుని ఇలా మొత్తం టాస్క్ అంతా సంచాలకుగా పెంట చేశాడు. సో దానికోసం ఎమ్ముకి క్లాస్ పడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన నామినేషన్స్ టాస్క్ గురించి కూడా మాట్లాడవచ్చు నాగ్ సార్. ఏంటి మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు చేసింది ఏంటి, నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలని లేదా శుభ్రంగా వెళ్ళి మూలన కూర్చున్నారు అని గర్ల్స్ కి మీలో అంత ఫైటింగ్ స్పిరిట్ లేదా, మీరు పోరాడుకోలేరా, జెంట్స్ అందరూ టీమప్ అయితే మీరు వెళ్ళి అలా కూర్చుంటారా, మీరు కూడా టీమప్ అవ్వచ్చు కదా అని గర్ల్స్ కోటింగ్ పడవచ్చు. అండ్ బాయ్స్ కూడా ఏమ్మా బాబు మీరు బాయ్స్ అందరూ టాస్క్ అనేటప్పటికి బలవంతులు అందరూ కలిసి టీమప్ అయిపోయారు, గర్ల్స్ అందరినీ వదిలేసి వాళ్ళని మీ టీంలో వాళ్ళని జాయిన్ చేసుకోకూడదా, వాళ్ళతో కలిసి టీమప్ ఎందుకు అవ్వలేదు ఇలా అని అడిగితే బాగుండని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అడుగుతారని కూడా అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్రిషియేషన్స్ ఎవరికి వస్తాయంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆ నామినేషన్స్ టాస్క్ తప్ప ఆ తర్వాత ఏవైతే ఇమ్యూనిటీ టాస్క్లు వచ్చాయో ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడారు. ప్రతి టీము కూడా 100% ఎఫర్ట్స్ పెట్టుకుంటూనే వచ్చింది. ఒక టీం తక్కువ ఒక టీం ఎక్కువ కాదని వాళ్ళ ఎనర్జీస్ని బట్టి కొంతమంది బాగా ఆడగలిగారు, కొంతమంది బాగా ఆడలేకపోయారు. సో ఈ ఇమ్యూనిటీ టాస్క్ కి సంబంధించి మాత్రం నాకు తెలిసి అందరినీ అప్రిషియేట్ చేసే ఛాన్స్ ఉంది. స్పెషల్ అప్రిషియేషన్ వచ్చేసి సంజన గారు అండ్ ఫ్లోరాకి స్పెషల్ అప్రిషియేషన్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది ఈ రోజు జరగబోయేది హౌస్ లో అని నేను అనుకుంటున్నా. సో మీరైతే నాకు సార్ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. సో అండ్ అక్కడ ఎలిమినేషన్ అవ్వగానే నాకు ఎలాగో నైట్ కాబట్టి వీలైనంత వరకు నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఇలా పోస్ట్ పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది అనమాట. టాటా బై.